హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పెద్ద దిక్కు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనంగా అనంగా ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. బ్రాహ్మడి భార్య పాపం వట్టి అమాయకురాలు. ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి భర్త చేత చీవాట్లు తినేది. ఇలాంటి తెలివి తక్కువ పెళ్ళాన్ని కట్టుకున్నానే అని బ్రాహ్మడు తనని తాను తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తున్నాడు. ఆ సంవత్సరం వేసంకాలం వచ్చే ముందే 2 నెలలకు సరిపోయేట్లుగా ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందులు, పెసలు, మినుములు ఇలా ఒకటేమిటి ఇంటికి కావలసిన వెచ్చాలన్నీ తెచ్చిపడేసి, ఒసేయ్, చైత్ర వైశాఖాలు వస్తున్నయ్యి. అప్పుడు ఎండల్లో పోయి తేవటం కష్టమని కావలసిన వెచ్చాలన్నీ తెచ్చాను. అన్నీ ఇప్పుడే వాడేయకు. నేను మళ్ళీ తేలేను అని భార్యతో చెప్పాడు బ్రాహ్మడు. చైత్ర వైశాఖాలంటే ఎవరో మనుష్యులనుకుంది ఆ వెర్రిబాగుల ఇల్లాలు. అలాగే ఉంచుతాలేండి అంది. ఆ రోజు మొదలు చైత్ర వైశాఖాలు ఎప్పుడు మనింటికి వస్తారా? ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని వీధుల్లో ఎదురు చూడసాగింది బ్రాహ్మడి భార్య. ఇలా ఉండగా బ్రాహ్మడు ఏదో పనిమీద ఆ పక్క ఊరికి పోవలసి వచ్చింది. ఊరికి పోబోతూ భార్యని పిలిచి, ఒసేవ్, నేను తెచ్చిన సరుకులన్నీ వాడేవు సుమా, చైత్ర వైశాఖాలు వస్తయి అని చెప్పి పోయాడు. ఈ సంగతి బ్రాహ్మడి పక్కింట్లో ఉన్న 2 కాపులు విన్నారు. బ్రాహ్మడి భార్య వట్టి వెర్రిబాగులదని వాళ్ళకు కూడా తెలుసు. అందుచేత బ్రాహ్మడు ఊరికి వెళ్ళిన మర్నాడు కాపులిద్దరూ ఆవిళ్ళు వేసుకుని బ్రాహ్మడింటికి వచ్చారు. వచ్చి, మేము చైత్ర వైశాఖాలం. నీ భర్త మాకు వెచ్చాలు ఇస్తానని చెప్పాడు. పట్టుకుపోదామని వచ్చాం అన్నారు. అమాయకురాలైన బ్రాహ్మడి భార్య పాపం వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మేసింది. వాళ్ళిద్దరినీ పీట వేసి కూర్చోబెట్టి సరుకులన్నీ వాళ్ళకి దర్శించుకుని పంపించింది. మరి 4 రోజులకి బ్రాహ్మడు తిరిగొచ్చాడు. భర్తని వాకిట్లో చూడగానే, ఏమండోయ్, మీరు చెప్పిపోయినట్లే చైత్ర వైశాఖాలు మనింటికి వచ్చారు. మీరు వచ్చేదాకా వాళ్ళని ఆపటం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలన్నీ ఇచ్చి పంపాను అని చెప్పింది. బ్రాహ్మడు తెల్లబోయాడు. ఓసి నీ తెలివి మండా, చైత్ర వైశాఖాలేమిటి, మనింటికి రావటమేమిటి? చైత్ర వైశాఖాలంటే నెలల పేర్లు. ఆ 2 నెలలు ఎండాకాలం. అందుకని చైత్ర వైశాఖాలు వస్తున్నాయి అని చెప్పాను. ఇదా నువ్వు చేసిన ఘనకార్యం అని 4 తిట్టాడు. మళ్ళీ రోజులు గడవసాగినాయి. బ్రాహ్మడి భార్య మాత్రం ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చీవాట్లు తినని రోజంటూ లేదు. బ్రాహ్మడికి ప్రాణం విసిగిపోయింది. మన కొంపలో పెద్ద దిక్కంటూ ఒకటి లేకపోవటం చేతనే నీ బుద్ధి ఇలా బుగ్గి అవుతోంది. పెద్ద దిక్కంటూ ఒకటి కొంపలో ఉంటే నీ ఆటలు ఇలా సాగుతయ్యా అని కసురుకున్నాడు. ఇది వినగానే బ్రాహ్మడి భార్య ఆలోచనలో పడింది. పెద్ద దిక్కంటే ఏమిటా అని. ఎలాగైనా ఒక పెద్ద దిక్కుని సంపాదించగలిగితే భర్త చేత చీవాట్లు తప్పుతాయి గదా అనుకుంది. ఇంటికి వచ్చే పోయే వారితోనల్లా మా ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కు ఉంటే ఎంత బాగుండును అని ఆనాటి నుంచి అంటూ ఉండేది. ఇది తెలిసి బ్రాహ్మడి భార్యని మోసగించాలని ఒకడు తట్టనిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకొని పెద్ద దిక్కోయమ్మ పెద్ద దిక్కు అని కేక వేసుకుంటూ బ్రాహ్మడి ఇంటి ముందుగా పోయాడు. ఈ కేక వినంగానే బ్రాహ్మడి భార్యకి ప్రాణం లేచి వచ్చింది. వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది. ఒక్కో పెద్ద దిక్కు 200 అన్నాడు అతను. అమ్మ బాబోయ్, 200లే, ఎక్కడ్నుంచి తేగలను? కావలిస్తే ఇదిగో నా మెళ్ళో ఈ బంగారపు గొలుసు ఇస్తాను, పట్టుకెళ్ళు అంది. ఆ వచ్చినతను, సరే అలాగే తీసుకోవమ్మా అని నిక్షేపంలాంటి ఆ బంగారు గొలుసు పుచ్చుకొని ఒక పెద్ద దిక్కు ఇచ్చి తన దారిన తాను చక్కా పోయాడు. ఈ గొడవంతా జరిగేటప్పుడు బ్రాహ్మడు ఇంటి దగ్గర లేడు. బ్రాహ్మడి భార్య తాను కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకం పెట్టి పూజ చేయటం మొదలెట్టింది.
ఇంతలోకే బ్రాహ్మడు ఇంటికి తిరిగి వచ్చాడు. భర్తని చూడటంతోటే పూజ చేస్తున్న బ్రాహ్మడి భార్య శివాలున లేచి, "ఏమండీ, పెద్ద దిక్కు లేదో, పెద్ద దిక్కు లేదో అని రోజూ కసురుకుంటున్నారని నా మెళ్ళో బంగారు గొలుసు ఇచ్చి ఒక పెద్ద దిక్కుని కొన్నాను" అని తను కొన్న గడ్డి బొమ్మని చూపించింది. బ్రాహ్మడు నిలువున నీరైపోయాడు. "ఓసి దౌర్భాగ్యపు దానా! నీతో ఇంకెలా కాపురం చేసేది? ఇన్నాళ్ళు నువ్వెన్ని చేసినా భరించాను. నిక్షేపంలాంటి బంగారు గొలుసు కాస్త వాడెవడి మొహానో పెట్టి ఈ గడ్డి బొమ్మనా కొన్నావు. ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉంటానికి వీల్లేదు. నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఎక్కడైనా ఊరేగండి" అంటూ భార్యని తరిమేశాడు. పాపం బ్రాహ్మడి భార్య ఏం చేస్తుంది? తన తెలివి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ పెద్ద దిక్కుని తీసుకుని తన పుట్టింటికి బయలుదేరింది. అలా పోతుండగా ఒక అడవి వచ్చింది. ఇంతలో చీకటి పడింది. ఆ చీకట్లో ప్రయాణం సాగిస్తే ఏపులోగిలో మీద పడి చంపుతుందని బ్రాహ్మడి భార్య అక్కడే ఒక చెట్టు మీద ఎక్కి కూచుంది. నడిరాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా ఆ చెట్టు కిందికే వచ్చి తాము దొంగిలించిన సొత్తు భాగాలు పంచుకోసాగారు. వాళ్ళని చూడగానే చెట్టు మీద ఉన్న బ్రాహ్మడి భార్యకి గుండెలు దడదడా కొట్టుకోసాగినాయి. చేతులు కాళ్ళు వణకసాగినాయి. ఆమె చేతిలో ఉన్న పెద్ద దిక్కు కాస్త చటుక్కున జారి దొంగల మధ్య పడింది. ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తమ మధ్య పడేసరికి దొంగలు అదేదో దయ్యమో భూతమోనని జడిసి ఇక అక్కడ ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగిలించి తెచ్చిన సొమ్ములు, ధనం అంతా అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. తెల్లవారింది. బ్రాహ్మడి భార్య చెట్టు మీది నుంచి దిగింది. దొంగలు అక్కడ వదిలి వెళ్ళిన ధనం, నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూటగట్టుకుని మళ్ళీ తన పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది. అక్కడ జరిగిందంతా భర్తతో చెప్పి, "ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే. నేను మిమ్మల్ని ఎన్నో విధాలా నష్టపెట్టిన మాట నిజమేననుకోండి. అయినా దానికి మరి 4 రెట్లు సంపాదించుకొచ్చాను చూడండి" అంటూ తను తెచ్చిన ధనము, నగలు చూపించింది. బ్రాహ్మడు ఎంతో సంతోషించాడు. ఆనాటి నుంచి బ్రాహ్మడి భార్య కూడా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తోంది. ఇందులో ఎవరి తెలివితేటలు మాత్రం ఏమున్నాయి? ఏదో ఆ పెద్ద దిక్కు వచ్చిన వేళా విశేషం మంచిది గనక అలా అదృష్టం కలిసి వచ్చింది గాని, ఇదండి పెద్ద దిక్కు అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.